ఎస్వీఎస్7 టీవీ ఛానల్. నేను మీ శిల్ప. ఈరోజు వినాయకుడి నిమజ్జనానికి కారణం ఏంటో చూద్దాం. మనందరికీ తెలిసిందే, ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుంది. మనం ఇంట్లో వినాయకుడిని నిలుపుకుంటాము, పెండాల్స్లో పెడతాము, వీధులలో కూడా నిలుపుకుంటారు. 5, 7, 9, 11 రోజులు రాగానే అందరూ నిమజ్జనానికి సిద్ధమవుతారు. నిమజ్జనాలు చేసేస్తూ ఉంటారు. కానీ ఆ నిమజ్జనం ఖాళీ ఒక మట్టి విగ్రహంగా కొలుస్తూ నిమజ్జనం చేస్తారు. నిమజ్జనానికి కారణం ఏంటి, నిమజ్జనం ఏంటో మనం ఈరోజు చూసేద్దాము. వేదవ్యాస మహర్షి వినాయకుడి దగ్గరికి వెళ్ళి మహాభారతం రాయడానికి అని చెప్పి అడుగుతారు. దానికి గణపయ్య అంగీకరించి ఒక షరతు మీద అయితేనే నేను ఒప్పుకుంటా అని అంటారు. ఆ షరతు ఏంటి అంటే, ఏకధాటిగా రాయాలి మహాభారతము అని చెప్పి వేదవ్యాస మహర్షితో చెప్పగా మహర్షి ఒప్పుకుంటారు. 10 రోజులు ఏకధాటిగా మహాభారతం రాయడం వల్ల గణేశుని శరీరం అత్యంత వేడిగా మారుతుంది. 11వ రోజు వేదవ్యాస మహర్షి కళ్ళు తెరిచి చూడగా గణేశుని యొక్క శరీరం మొత్తము కాలిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అందువలన ఆయనను వెంటనే గణేశుని శరీరంపై చందనం పూస్తారు. చందనం పూసి మహాసరస్సులోకి ఆయనను తీసుకెళ్ళి స్నానం చేయిస్తారు. స్నానం చేసిన తర్వాత గణేశుని మళ్ళీ తీసుకొచ్చి వారి స్థలంలోనే మళ్ళీ కూర్చోబెడతారు. ఈ ఘటనను గణపతి నిమజ్జనం అని పిలుస్తారు.